3 12 అయింది. నాకు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం ఇష్టం లేదు. 3 12 అయింది అంటే ఇది 4 తోటి మల్టిప్లై చేయాలి. 6 4 3 4 6 4 ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత రావాలి? 4 రావాలి. బేసిక్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాను. 4 రావాలి కాబట్టి ఫస్ట్ వన్ ఆన్సర్ 64. కొన్ని క్లాసుల తర్వాత మీకు అర్థమవుతుంది సార్. రైట్ 3 అనేది 2 అయింది. 3 4s are 12. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 4 తోటి మల్టిప్లై చేస్తున్నాను. 6 4 24 6 4 24 ఆన్సర్లో రైట్ మోస్ట్ 4 ఉండాలి. మెల్లగా లెవెల్ పెంచుకుంటూ వస్తాను సార్. మెల్లగా లెవెల్ పెంచుకుంటూ వస్తాను. 5 అనేది 44 అయింది. 5 అనేది 44 అయింది. ఇక్కడ చూడండి సార్. ఇక్కడ చూడండి సార్. ఈ 2 నంబర్లలో రైట్ మామూలుగా మీరు చేస్తే 5 3s are 15 44 3s are 132 అని రాస్తారు. ఇది మ్యాథ్స్ స్టూడెంట్స్ చాలా ఈజీగా రాస్తారు. అది కాదు, మీకు ఒక థాట్ ప్రాసెస్ డెవలప్ చేయడానికి నేను ఒక మెథడ్ చెప్తున్నాను. ఇది చూడండి సార్. ఈ 2 నంబర్లలో ఒక నంబర్ 11 తోటి డివైడ్ అవుతుంది. ఈ 2 నంబర్లలో ఒక నంబర్ 11 తోటి డివైడ్ అవ్వాలి. 11 తోటి డివైడ్ అవ్వాలి. ఇది కాట్లేదు. రైట్, ఇది అవుతుంది, ఇది అవుతుంది, ఇది కాట్లేదు. ఈ 2 నంబర్లో ఒక నంబర్ రైట్ 4 తోటి డివైడ్ అవుతుంది. ఇది 4 తోటి డివైడ్ కాట్లేదు. ఇది 4 తోటి డివైడ్ కాట్లేదు. ఆర్ యూ ఆల్ విత్ మీ? రైట్, ఇక్కడ మనము ఎక్కడెక్కడ స్ట్రక్ అయ్యాము? 176 అని స్ట్రక్ అయ్యాము. 132 అని స్ట్రక్ అయ్యాం. 2 ఆప్షన్లు మనము స్ట్రక్ అయ్యాం. 2 ఆప్షన్లు మనం స్ట్రక్ అయ్యాం. ఇక్కడ చూస్తే ఇంకో కాన్సెప్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అప్రాక్సిమేషన్ చిన్న నంబర్ల నుంచి స్టార్ట్ అవుదాం. 5 8 40 44 8 కంటే ఎక్కువ. 8 మల్టిపుల్ కంటే ఎక్కువ. 15 8s are 120 ఆన్సర్ జస్ట్ 120 కంటే ఎక్కువ. 176 అనేది ఎక్కువ వాల్యూ అయిపోయింది. మనకు సింగిల్ డిజిట్ ఫస్ట్ నేర్చుకుందాం, 2 డిజిట్ ఫస్ట్ నేర్చుకుందాం, 3 డిజిట్ ఫస్ట్ నేర్చుకుందాం. 5 అనేది 44 అయింది. 5 అనేది 44 అయింది. 5 3 15. 5 3 15. ఇక్కడ ఇంటూ 3 కదా సార్. రైట్, ఇంటూ 3. 5 5 ఉంటే ప్రాబ్లం ఏంటంటే 5 ఇంటూ ఎనీ ఆడ్ నెంబర్ 5 వస్తుంది. 5 ఇంటూ ఎనీ ఆడ్ నెంబర్ 5 వస్తుంది. కాబట్టి అందుకే ఆ పాయింట్ రాశాను సార్. 5 8 40 15 8 120. జస్ట్ 120 కంటే ఎక్కువ ఉండాలి. ఈ క్లాస్ అర్థమవుతేనే డేటా ఇంటర్ప్రిటేషన్ మీరు చేయగలుగుతారు. 2 12 అయింది. 2 12 అయింది. 27 ఎంత అయింది? 27 ఎంత అయింది? నవ్వు ఇక్కడ చూడండి సార్. 2 12 అయింది. 2 6 12 27 6 are 7 6 are 2 ఆన్సర్ 2 తోటి ఎండ్ అవ్వాలి. ఆన్సర్ 2 తోటి ఎండ్ అవ్వాలి. ఆన్సర్ 2 తోటి ఎండ్ అవ్వాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్, ఆర్ యు ఆల్ విత్ మీ? 2 20 12 అయింది. 27 ఎంత అయింది? నవ్వు ఇక్కడ చూస్తే సార్ ఇక్కడ మీరు 2 కాస్త 2 అవ్వాలంటే పాసిబిలిటీస్ ఏంటి సార్? 2 1s are 2, 2 6s are 12, 2 6s are 12. ఇక్కడ 1 కూడా అవ్వచ్చు కదా సార్. ఇక్కడ 1 అవుతే 7 1s are 7. ఎక్కడ కూడా మనకు ఆన్సర్ లేదు. ఎక్కడ కూడా మనకు ఆన్సర్ లేదు. చిన్న చిన్న ఫౌండేషన్ లెవెల్ ప్రాబ్లమ్స్ నుంచి మనం పైకి వెళ్దాం. అప్రాక్సిమేషన్ కాన్సెప్ట్ అర్థమైంది కదా సార్. కొన్ని పెద్ద ప్రాబ్లంలకు 342 కనుక 690 అయింది. 351 ఎంత అయింది? ఈ 352 2s are 684 ఆన్సర్ జస్ట్ 351 ఇంటూ 2. ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేట్ చేయడానికి అప్రాక్సిమేషన్ కూడా ఉపయోగపడుతుంది. ఇది బేసిక్ లెవెల్ సార్. బిల్డింగ్ కట్టేటప్పుడు ఫౌండేషన్ నుంచి చెప్తున్నాను. ఇది అందరికీ అర్థమైంది కదా సార్.